తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసి ఉద్యోగం తీసుకొచ్చిన అతనికి తెలియదంటే ఎట్లా? ఏం తెలియకుండా ఇన్నేళ్ళు రాజకీయ ప్రస్థానం చేశారా? ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? అన్ని విషయాలు అన్ని తెలియాలి లేదు. అక్కడ చెప్తున్నారు పక్కన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నిన్న ఉదాహరణ చెప్తున్న సందర్భం కాబట్టి నిన్న కేటీఆర్ గారి ఉపన్యాసం ఎక్కడో విన్నాను నేను టీవీలో, మన యూట్యూబ్ ఛానల్లో విన్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు కార్యకర్తలు చేసిన తప్పిదం వల్లే మనకి ఈ పరిస్థితి వచ్చిందండి. ఎక్కడ కార్యకర్తలు తప్పిదం చేశారంటే ఎమ్మెల్యే ఓడిపోతే మాకేంటి కేసీఆర్ గారు గెలుస్తారు కదా అనుకున్నారట. ఆ ఎమ్మెల్యేకి ఇవ్వద్దు మా మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటే ఆ నివేదికలన్నీ పక్కన పెట్టి తప్పుడు నివేదికలు తీసుకొచ్చి పెట్టి తప్పుడు సర్వేలు తీసుకొచ్చి కేసీఆర్ గారు ముందు పెట్టి వీళ్ళకి టికెట్ ఇవ్వచ్చు అని చెప్పినందుకే కదా ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అదే కదా కవితక్క పదే మొత్తుకున్నది. అంటే ఎవరు ప్రజల్లో ఉన్నారు, ప్రజామోదం ఎవరు, సర్వే రిపోర్ట్లని తారుమారు చేశారు 100% అండి. దానివల్ల ఇంతమంది మేము మొత్తుకున్నాం కదా సార్, వద్దు పాతోళ్ళకి ఇవ్వకండి, ఎమ్మెల్యేలు అందరు దోచుకదిన్నారు, దోచుకదిన్నారు, అవన్నీ చూడరా కేసీఆర్ గారు చూడరా? ఇప్పుడు దాని పర్యవసానమే అది జరుగుతా ఉంది. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించండి, ఇప్పటికైనా అబద్ధ ప్రచారాలని నమ్మకండి, ఇప్పటికైనా చింతమడగా ప్రజల మాట వినండి. చింతమడగా ప్రజలు నిన్న కవితకు వెళ్ళిన సందర్భంగా వాళ్ళ భావోద్వేగాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ మానసిక స్థితి కూడా ఎట్లా ఉంది, ఇవాళ వాళ్ళు ఎవరికి భయపడుతున్నారు, ఎందుకు భయపడాల్సి వస్తుంది, చింతమడగ ప్రజలను అడిగి తెలుసుకోండి. చింతమడగ ప్రజల మనోభావాల్ని కనుక గౌరవించగలిగితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇవాటి కూడా అక్కడ నిజంగానే కేజీఎఫ్ లాంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులను బెదిరిస్తా ఉన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు. బతుకమ్మ పండుగ అనేది ఇది ఏ ఒక్కరి సొత్తు కాదండి. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసింది తెలంగాణ. ఇది ఒక పూల పండుగ. దీంట్లో చిన్న ఉద్యోగి పాల్గొనవచ్చు. ఏ కులం మతం సంబంధం లేకుండా సప్పండ వర్గాలు వచ్చి ఆడుకుంటాయి. దాంట్లో పాల్గొన్నటువంటి కవితక్కతో పాల్గొన్నటువంటి ఒక చిన్న ఉద్యోగి అండి, ఆమెకు కూడా బెదిరింపులు. అంటే ఇదా మీకు అధికారం? ఏమంటారు, చంపేస్తామంటున్నారా లేకపోతే కవితతో మాట్లాడొద్దు అంటున్నారా? అంటే ఉద్యోగాలు తీసేస్తారని భయపెడుతున్నారు. ఓకే, ఉద్యోగాలు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అటువంటి పిచ్చి వేషాలు వేసి అటువంటి పిచ్చి చేష్టలు చేస్తే ప్రజలు అక్కడే కాదు కదా మిమ్మల్ని ఎక్కడ తిరగలేకుండా చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలని నేను అక్కడ ఎవరైతే బెదిరించినారో, ఎవరైతే బెదిరింపులకు పాల్పడినారో, ఎవరైతే పిచ్చి చేష్టలు చేస్తున్నారో వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా తప్పకుండా.